ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, బెంగళూరు జట్లకు మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై ఆర్సీబీ జట్టు 50 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి చాలా ప్రత్యేకత ఉంది. చెన్నై గడ్డపై ఆర్సీబీ 2008లో మొదటిసారి గెలిచింది. ఆ తర్వాత 17 ఏళ్లుగా ఆర్సీబీకి చెపాక్ స్టేడియంలో ఒక్క విజయం కూడా నమోదు కాలేదు. సరిగ్గా 6155 రోజుల తర్వాత ఎడారిలో బిస్లరీ వాటర్ బాటిల్ దొరికినట్లు చెపాక్లో ఆర్సీబీకి ఒక విజయం దక్కింది. చెపాక్లో ఆర్సీబీ చరిత్రను తిరగరాసి చెన్నైని మట్టి కరిపించింది. ఇక్కడొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఉప్పల్లో ఎస్ఆర్హెచ్కు తిరుగులేదు, చెపాక్లో సీఎస్కేకు ఎదురు లేదు అనే ఒక భ్రమను నిన్న లక్నో జట్టు, ఈ రోజు ఆర్సీబీ జట్టు బద్దలుగొట్టి అద్భుత విజయాలను అందుకున్నాయి. మొత్తానికి ఆర్సీబీ ఈ సీజన్లో పాటీదార్ కెప్టెన్సీలో వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి మంచి ఊపు మీద కనపడుతోంది. ధోనీ గొప్ప ప్లేయర్, అందులో అనుమానం లేదు. కానీ సీఎస్కే మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ధోనీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు తెలుగు కామెంటేటర్లు చేసే చెత్త కామెంటరీ, దరిద్రమైన ఎలివేషన్స్ వింటే ధోనీ అభిమానులకు కూడా ఒళ్ళు మండిపోయి కంపరమొచ్చి 4 బూతులు తిట్టబుద్దవుతుంది. ఏదైనా శృతి మించితే విషంగా మారుతుంది అని చెప్పడానికి ధోనీపై తెలుగు వ్యాఖ్యాతల ఓవర్ ఎలివేషన్స్ ఒక ఉదాహరణ. కానీ వాళ్లను ఎన్ని తిట్లు తిట్టినా వాళ్లు కామెంటరీ మార్చుకుంటారు అనే నమ్మకం ఏ క్రికెట్ అభిమానికి లేదు. ఆ దరిద్రం మనం వినక తప్పదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్లో ఆర్సీబీ బ్యాటర్లు చెన్నై బౌలర్లను చెపాక్లో చెడుగుడాడుకున్నారు. దీనికి తోడు చెన్నై ఫీల్డర్ల మిస్ఫీల్డ్స్ కూడా ఆర్సీబీ బ్యాటర్లకు బాగా కలిసొచ్చాయి. ఈ మ్యాచ్లో చెన్నై ఫీల్డర్లు 4 క్యాచ్లను జారవిడిచారు. ఆ క్యాచ్లను సరిగ్గా పట్టుంటే ఆర్సీబీ అంత స్కోరు చేసుండేది కాదు. దీనికి తోడు ఆర్సీబీ బౌలర్లు పర్ఫెక్ట్ ప్లానింగ్తో బౌలింగ్ చేశారు. చెన్నై బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెపాక్లో చెక్ పెట్టారు. ఇక చెన్నై బ్యాటింగ్ ఆర్డర్లో ఫైర్ పూర్తిగా మిస్ అయింది. రాచిన్ రవీంద్ర ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మిగతా బ్యాటర్స్లో ఎవరూ కూడా అతడికి కనీస సహకారం లభించలేదు. సొంతగడ్డపై బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతో దారుణ ఓటమి కారణంగా ఈ మ్యాచ్ అనంతరం చెన్నై జట్టు నెట్ రన్ రేట్ దారుణంగా దెబ్బతింది. 4వ స్థానంలో ఉన్న సీఎస్కే జట్టు నెట్ రన్ రేట్ ఒక్కసారిగా -1.013కి పడిపోవడంతో 7వ స్థానంకి దిగజారిపోయింది. ఇది వారికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఈ మ్యాచ్కు ముందు వరకు +2.137 నెట్ రన్ రేట్తో మొదటి స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ఈ విజయంతో వారి నెట్ రన్ రేట్ని 2.266 నెట్ రన్ రేట్కి పెంచుకుని 4 పాయింట్స్తో వారి అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇది బెంగళూరు జట్టుకి మున్ముందు మ్యాచ్లో ఎంతో కలిసి రానుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచినా కెప్టెన్గా పాటీదార్ చివర్లో పెద్ద తప్పు చేశాడు అనిపించింది. ధోనీ క్రీజ్లో ఉన్నప్పుడు 20వ ఓవర్ వేయడానికి ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన యష్ దయాల్, భువనేశ్వర్ ఉన్నా కూడా స్పిన్నర్ కృణాల్ పాండ్యాకి ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో ఏకంగా 16 పరుగులొచ్చాయి. కృణాల్ కాకుండా భువనేశ్వర్ లేదా యష్ దయాల్కి ఇచ్చి ఉంటే మరిన్ని ఎక్కువ పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచేది. అప్పుడు నెట్ రన్ రేట్ మరింత మెరుగ్గా ఉండేది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టుకు పర్వాలేదు అనిపించే ఆరంభం లభించింది. ఓపెనర్లు కోహ్లీ, అలానే ఫిల్ సాల్ట్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభం నుండి సాల్ట్ దూకుడుగాడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో దుమ్ములేపాడు. దీంతో బెంగళూరు జట్టుకు పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ లభించింది. భారీ షాట్లు ఆడే క్రమంలో ఫిల్ సాల్ట్ 16 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ ధోనీ మరోసారి మొదటి మ్యాచ్లో లాగానే మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 43 ఏళ్ల వయసులో రెప్పపాటులో ధోనీ చేస్తున్న స్టంపింగ్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఒక్కసారిగా చెపాక్ స్టేడియం ధోనీ నామస్మరణతో మారుమ్రోగింది. ఇక విరాట్ కోహ్లీ ఎప్పట్లాగే కొద్దిగా నెమ్మదిగా ఆడుతూ యాంకర్ రోల్ పోషించగా, 1 డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా హిట్టింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించాడు. ఇదే క్రమంలో 14 బంతుల్లో 193 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పాటీదార్ వేగంగా బ్యాటింగ్ చేయగా, కోహ్లీ మరో ఎండ్లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 30 బంతుల్లో 31 పరుగులు చేసిన కోహ్లీ దూకుడుగాడే క్రమంలో నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పేరు గొప్ప ఊరుదిబ్బ అనే టైటిల్కి సరిగ్గా సరిపోయే లియామ్ లివింగ్స్టన్ ఆ బిరుదుకు న్యాయం చేస్తూ 10 పరుగులు మాత్రమే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పాటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పాటీదార్ అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటాడు. 32 బంతుల్లో 160 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఇదే క్రమంలో చెపాక్లో ఆర్సీబీ తరపున
అర్ధ సెంచరీ సాధించిన రెండవ ఆర్సీబీ కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 2013లో అర్ధ సెంచరీ చేయగా మళ్లీ 12 ఏళ్ల తర్వాత పటీదార్ ఆ ఘనత సాధించాడు. పటీదార్కు జితేష్ శర్మ కూడా 6 బంతుల్లో 12 పరుగులు చేసి అండగా నిలిచాడు. వీరిద్దరూ వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే 51 పరుగులు చేసిన తర్వాత పతిరాణా బౌలింగ్లో పటీదార్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు పటీదార్ క్యాచ్లను 2 సార్లు జారవిడవడం గమనార్హం. వచ్చిన ఈ అవకాశాన్ని అతడు చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇక తర్వాత 12 పరుగులు చేసిన తర్వాత ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో జితేష్ శర్మ వెంటనే అవుట్ అవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక సమయంలో వికెట్లను కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కృణాల్ పాండ్యా 0 పరుగులకు అవుట్ అయ్యాడు. అయితే చివర్లో వచ్చిన టీమ్ డేవిడ్ 20వ ఓవర్లో సిక్సర్లు బాది 8 బంతుల్లో 22 పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్స్లో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీసి మరోసారి ఆకట్టుకున్నాడు. మిగిలిన బౌలర్స్లో పతిరాణా 2 వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఖలీల్ అహ్మద్ 1 వికెట్ మాత్రమే దక్కించుకున్నా కేవలం 7 ఎకానమీతో బౌలింగ్ చేసి చెన్నై బౌలర్స్లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. 197 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభం చాలా నిరుత్సాహంగా మొదలైంది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచగా వన్ డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. చెపాక్ స్టేడియంలో రుతురాజ్ ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్లు ఆడగా మొదటిసారి ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే దీపక్ హుడా 4 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్, కీపర్ జితేష్ శర్మ ఇద్దరు కూడా బంతి దీపక్ హుడా బ్యాట్కు తగిలిందో లేదో అని అనుమానంగా ఉన్న సమయంలో పెద్దగా అప్పీల్ కూడా చేయకపోయినా కెప్టెన్ పటీదార్ మాత్రం వెంటనే డీఆర్ఎస్కు వెళ్లాడు. డీఆర్ఎస్లో బంతి బ్యాట్కు తగిలింది అని తేలడంతో ఆర్సీబీకి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దీపక్ పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై జట్టు 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సామ్ కరణ్ 8 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ రాచిన్ రవీంద్ర మాత్రం మరో ఎండ్లో పట్టువదలని విక్రమార్కుడిలా బ్యాటింగ్ చేశాడు. 6వ స్థానంలో వచ్చిన శివన్ దుబే రాచిన్ రవీంద్రతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. యష్ దయాల్ వేసిన 13వ ఓవర్లో 41 పరుగుల వద్ద రాచిన్ రవీంద్ర, 19 పరుగుల వద్ద శివన్ దుబే క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇద్దరు కీలక బ్యాటర్లు అవుట్ అవ్వడం, చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. చివర్లో వచ్చిన జడేజా 19 బంతుల్లో 25 పరుగులు, ధోని 16 బంతుల్లో 188 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో చెన్నై ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ బౌలర్స్లో జోష్ హజల్వుడ్ సూపర్ బౌలింగ్తో దుమ్ము దులిపేశాడు. 4 ఓవర్లకు గాను 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఫైర్ చూపించాడు. మిగిలిన బౌలర్స్లో యష్ దయాల్, లియామ్ లివింగ్స్టన్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ దక్కించుకున్నారు.